అండ్ దేవాంగులు అండ్ క్షత్రియులు ఏనాటి నుంచో పూర్వం నుంచి మార్కండేయ మహామునికి పూర్వం నుంచి వస్త్రాలు తయారు చేస్తూ ఈ లోక కళ్యాణానికి తోడ్పడుతున్నారు. వీరు ఇప్పటి వరకు అప్పటి నుంచి అంటే యుగాల నుంచి ఈ కళకు అంకితమైపోయినారు. అప్పటికి ఇప్పటికీ ఎంత చైతన్యం వచ్చినా ఈ కళను మరుస్తలేరు. ఇప్పటికీ ఇంకా వాటికి పోరాడుతూనే ఉన్నారు. ఇంకా విజయం సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి పాటుపడుతూ ఉన్నారు. అందుకనే ఈ ఏదైతే ప్రభుత్వం నుంచే వస్తున్నటువంటి ఫలాలు అట్టడుగు అంటే అట్టడుగున ఉన్న కార్మికులకు అందుతాలేవని చెప్పి జ్ఞానులు తెలివిపరులంతా ఈ సంఘాలు నిర్మాణం చేస్తూ వారి కొరకు పోరాడుతూ వారికి ప్రతిఫలం రావాలి అందాలి అని చెప్పి పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా 5వ తారీఖు ఆగస్టు రోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ ఇచ్చేటువంటి బోధ మనమందరూ ప్రతి ఇంటికి, ప్రతి కులానికి, ప్రతి కార్మికుడికి చేరేటట్టు అందించాలని చెప్పి ఈ చేనేత ఐక్య వేదిక ఉన్నటువంటి సభ్యులందరికీ, పద్మశాలి సభ్యులందరికీ మనవి చేస్తూ ఆ కరీంనగర్ మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తున్నా. జై మార్కండేయ. జిల్లా ప్రజలకి నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర పద్మశాలి సంఘం అనుబంధ సంఘమైనటువంటి చేనేత సంఘం, ఈ సంఘం మరి చేనేత సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు ఏదైతే ఎలక్టెడ్గా గెలిచిన వాళ్ళు, మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, పొలిటికల్గా గెలిచిన వాళ్ళు, తర్వాత చేనేత సహకార సంఘాలల్లో గెలిచినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా వారిని పిలవడం అనేది జరిగింది. ఏదైతే కరీంనగర్లో ఏర్పాటు చేశారో మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత సహకార సంఘానికి చేనేత కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మరి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రాష్ట్ర చేనేత ఐక్య వేదిక నుండి రాష్ట్ర అధ్యక్షులు రాపల్ వీరమోహన్ గారు పిలుపు వరకు కరీంనగర్లో చేనేత ఐక్య వేదిక సన్మాన సభ మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆగస్టు 7 అంటే చేనేత దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. దానికి పెద్ద ఎత్తున మొన్న నూతన ఎన్నికైన కార్యవర్గము, మరి మున్సిపాలిటీ కౌన్సిలర్స్, మరి దాని తర్వాత చైర్మన్లు కూడా హాజరవుతున్నారని తను పిలిపించారు. మరి దాని కార్యక్రమానికి మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మరి పోయిన సభ్యులు కూడా ఆ విజయవంతం చేసిన సభను విజయవంతం చేసి చేనేతకు కావాల్సిన హక్కులు కూడా అడగాల్సిన అవసరం కూడా ఉంది. ఆ వేదిక ద్వారా చేనేత సహకార సంఘ సభ్యులకు హెల్త్ కార్డు కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించే అవసరం ఉంది. దాన్ని కూడా డిమాండ్ చేసిన అవసరం ఉంది. మరి కొన్ని సంక్షేమ పథకాలు కూడా అవసరం ఉన్నది కనుక దానికి కార్యవర్గం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, రాష్ట్ర ఐరన్ సెక్రటరీ ఇక్కడ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు కనుక వీరు దాన్ని పూర్తి స్థాయిలో పొందుపరచాల్సిందిగా కోరుకుంటూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జయమా. ఈ 5వ తారీఖు ఆగస్టు రోజు జరగబోయే రాష్ట్ర స్థాయి చేనేత యొక్క కార్యక్రమము మనమందరం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అందరం పాల్గొనాలా. మరి ఎందుకంటే ఈ మధ్యన జరిగిన చేనేత ఎలక్షన్లలో చాలామందికి ఓటు హక్కు లేదు, చాలామంది ఉత్సాహంగా ఉండి నిరుత్సాహపడిపోయినారు ఓటు హక్కు లేక. రాష్ట్ర ప్రభుత్వం నుండేది ఓటు హక్కు లేకుండా అయింది. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఒక్కరికి ఇంటికి ఇంకొక కొత్త మెంబర్లను కూడా ఓటు హక్కు కల్పించి మన చేనేత సహకార సంఘంని పటిష్టంగా చేసుకోవాలా. ఇప్పటికి కూడా కార్మికులు చాలామంది ఉన్నారు ఆర్మూరు పరిసర ప్రాంతాలలో. పట్టు చేనేత వాళ్ళు కూడా ఉన్నారు, మరియు మన పద్మశాలి చేనేత వాళ్ళు ఉన్నారు, పట్టు చేనేత వాళ్ళు పట్టు నేస్తున్నారు. కానీ ఆ సంఘంలో ఏ కులస్తులు కూడా ఉండలేరు. మన పద్మశాలి కులస్తుల దేవాంగ సంఘం వాళ్ళు మన దాంట్లోనే కలిసిపోయారు. అందువలన దీనికి జరిగేటి ఇన్సూరెన్స్ పథకాలు గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు ఉన్న కార్మికులకు అందజేస్తే వాళ్ళు మంచిగా పటిష్టంగా చేనేతను, ఎందుకంటే ఈ చేనేత అనేది మన జనరేషన్ వరకే. ఇప్పుడు మా ఫాదర్స్ చేసిండ్రు చేనేత వృత్తి, ఇప్పుడు మేము చేస్తలేము. మన జనరేషన్, రాబోయే జనరేషన్ చేయదు. చేనేత అంతా వెనుకబడిపోతుంది చేనేతది. అందుకొరకే ఉన్న వాళ్ళకు ఫలాలు ఏదైతే మన డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు గారు చెప్పారో ఫలాలు అందాలంటని ఇన్సూరెన్స్ పథకాలు, మెడికల్ పథకాలు, ఇటువంటి పథకాలు చేస్తే వాళ్ళకు రాబోయే రోజుల్లో మన చేనేతను నిలబెడతారని కోరుకుంటున్నా. ఇప్పుడు 5వ జరగబోయే కార్యక్రమానికి మన స్టేట్ వీరయ్య గారు పెద్ద ఎత్తున మనమందరము అక్కడికి వెళ్ళి అక్కడ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై చేనేత, జై మార్కండేయ.